ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా కొత్త వలసలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో హాట్ కామెంట్లు ఏపీని షేక్ చేస్తున్నాయి. 18 నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 రూపాయలు ఇవ్వడంపై అచ్చెన్న వ్యాఖ్యలు చేశారు. 1500 ఇచ్చే పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్మాలి అన్నారు. ఇక ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ వస్తుందన్నారు. దీంతో ఒక్కసారిగా సూపర్ 6 హామీలపై అందరి దృష్టి పడింది. దుర్మార్గంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఆ చట్టం తీసుకొచ్చాడు. అది అమలైతే మన పీకలకి ఉరేయడమే. భూమి మన దగ్గర ఉంటుందట. మన పాస్ పుస్తకాలు, మన టైటిల్ డీడ్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకొని తనఖా పెట్టి డబ్బు తెచ్చుకుంటారు. ఎవరైనా ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు వచ్చాయా? ఎలక్షన్ లో చెప్పాం, ఈ చట్టం అమలైతే రైతులకి ఉరితాడే అని చెప్పాం. మమ్మల్ని గెలిపించండి, ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేసాం. ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. కర్ణాటకలో సూపర్ 6 పథకాలు సక్సెస్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. రేవంత్ సైతం తెలంగాణలో సూపర్ 6 పథకాలను ప్రకటించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ సక్సెస్ అయింది. అందుకే చంద్రబాబు సైతం సూపర్ 6 పథకాలను ఏపీలో ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు 1500 రూపాయల నగదు సాయం వంటివి అందులో భాగమే. ప్రజాకర్షక హామీలను ప్రజల్లోకి వెళ్లడంతో పాటు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారి మనస్సును టర్న్ చేశారు కూటమి లీడర్లు. కానీ ఇప్పుడు అవే హామీలు పాలకులను వెంటాడుతున్నాయి. ఎక్కడికక్కడ నిలదీస్తోంది వైసీపీ. కూటమి హామీలపై జగన్ సైన్యం నిలదీస్తోంది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ నిరసనలు చేస్తోంది ఫ్యాన్ పార్టీ. రైట్, ఇవాళ డిబేట్లో దీనిపైనే మాట్లాడదాం. రైట్, ఇటీవల టీడీపీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతూ ఉన్నాయి. ఆడబిడ్డలకు 1500 రూపాయలు ఇవ్వాలి అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలి అని ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారాయి. సో ఇవాళ డిబేట్లో ఆ టాపిక్ పైన మాట్లాడదాము. పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పా లక్ష్మణ్ గారు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే. అలాగే టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం లింగారెడ్డి గారు. సో లింగారెడ్డి గారు, ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో భారీగా హామీలు ఇచ్చినటువంటి టీడీపీ ఇప్పుడు హామీలు అమలు గురించి ప్రశ్నిస్తూ ఉంటే, అమ్మో ఖజానా ఖాళీగా ఉంది, ఇవి అమలు చేయాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అని ఒక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఈ రకంగా కామెంట్స్ చేశారు అనంటే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అంటే సూపర్ 6 ఇచ్చినటువంటి చెప్పినటువంటి వాటిలో సూపర్ 6లో అన్ని అమలు చేశాము, ఓన్లీ ఒకటే మిగిలింది, అది ఆడవాళ్లకు 1500 ఇవ్వడం, దీన్ని అమలు చేయాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏం చెప్తారు మీరు? ఆయన ఉద్దేశము రాష్ట్రాన్ని అవ్వాలని కాదు, లేకపోతే సూపర్ 6 అమలు చేయకుండా ఉండాలని కాదు. అంటే అంత ఇబ్బందులు, అంత ఆర్థిక పరమైనటువంటి కష్టాలు ఉంటాయని చెప్పేదానికి అదేదో మాటవలసిగా చెప్పే మాట కానీ దానిలో ఉద్దేశపూర్వకంగానూ నోటో చెప్పినటువంటి విషయం కాదు. ఎవరైనా అంటూ ఉంటాం, సంభాషణ ఒక విషయం పైన జరిగినప్పుడు అంటూ ఉంటాం, దేశమంతా దెబ్బతింటూ ఉంది, ప్రభుత్వానికి కష్టాలు ఉంటాయి, డబ్బులు లేవని అంటూ ఉంటాం. అంత మాత్రాన్ని కొట్టిపారేస్తున్నారు. లింగారెడ్డి గారు ఒక్క నిమిషం మాట వినండి. చాలా ఈజీగా మాట వరుసకి అన్నారు అనంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఒక సభలో గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు, బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడము అంటే ఆయన స్వతహాగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు గానా, లేదంటే నిజంగానే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట చంద్రబాబు చెప్పించినట్టుగానే ఉంది అనేది కూడా ఒక సిగ్నల్ వెళ్తోంది ప్రజల్లోకి. అసలు ఆ మాట అంటారని ఆయనకి తెలియదు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి ఆయన ఎప్పుడు పోయిన మాట్లాడడం అనేది కాదు. అంత కాన్షియస్ లో లేకుండా ఉన్నారా మంత్రి గారు? ఆయన అంటారని ఆయనకే తెలీదు అని అంటే ఒకసారి ఏమైందంటే మనం ఇప్పుడు ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్ మనకు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కానీ
సందర్భాలు కానీ వస్తూ ఉంటాయి. వచ్చేప్పుడు ఏదో కాకతాళీయంగా అన్నటువంటి విషయం తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఆయనతో అనిపించడం అనేది అది కాదు, 100% కాదు. అది అంటే పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పడానికి చెప్పినటువంటి మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు కదా, పబ్లిక్ మీటింగ్ లో చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అసలు ఈ జీతాలకు పెన్షన్లకి డబ్బులు అయిపోతున్నాయి, మరి మిగతా ఖర్చులు ఈ విధంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్ లింగారెడ్డి గారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు, నన్ను కోసినా కూడా ₹1 అప్పు పుట్టట్లేదు, నన్ను కోసుకుంటారా తింటారా ఇవన్నీ మాట్లాడారు. కానీ ఆయన డినై చేయట్లేదు, నేను అనలేదు, నేను నా నోట్ నుంచి ఇలా వస్తాయో అని నేను అనుకోలేదు, నేను ఏదో మాట వరుసకు అన్నాను, నేను ఫ్లోలో అన్నాను అని ఆయన అనలేదే. ఆయన ఇప్పటికీ ఆ మాట కట్టుబడి ఉన్నారు. ఎస్, గత ప్రభుత్వాలు చేసినటువంటి పొరపాటుకి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము, ఇదే ప్రజలకి మేము చేయలేకపోతున్నాం అన్నది ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు. చంద్రబాబు గారు కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి గత ప్రభుత్వంలో కష్టాలు ఉంటే అందరి కష్టాలు గత ప్రభుత్వంలో నుంచి మాకు వచ్చాయి కదా, మాకు కూడా అంతకంటే ఎక్కువ కష్టాలు వచ్చాయి కదా. కాబట్టి ఆలోచన చేసి అదేదో మేము అమలు చేయలేము, మాతో కాదని చెప్పేది కాదు. ఆ సందర్భంలో ఆ మూమెంట్ లో మేము ఇన్ని అమలు చేస్తా ఉన్నా కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దండాలు చేయడము, లేకపోతే పరామర్శలు పోయడము, బల ప్రదర్శన చేయడము, అమలు చేయలేని తప్పుడు ప్రచారాలు చేయడము అనే దాంతో ఆ సందర్భంలో ఆడడం జరిగింది అనమాట. అర్థం అమలు చేస్తారు కదా, ఇది ఒకటే కదా ఉండేది అనేటువంటి, మేము అమలు చేస్తాను కూడా తప్పుడు ప్రచారం చేస్తారు అనేటువంటి భావంతో ఆడడం తప్ప అందులో ఏ దురుద్దేశం కానీ లేకపోతే ముందుగా ఆలోచన చేసుకున్నది కానీ దాని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు ఉండాలనేటువంటి ప్రసక్తి లేదు. అంటే ప్రజలకు కూడా ఆ యొక్క పరిస్థితి తెలియాలా, ఇంత కష్టాల్లో కూడా మీకు మేము చెప్పినటువంటి హామీలు అమలు చేస్తున్నాము, ఒక 2 నెలలు 3 నెలలు అటు ఇటు అనేటువంటి భావంతో ఆయన చెప్పినాడు తప్ప అందులో దురుద్దేశం కానీ దానికి కుట్ర కానీ కుతంత్రం కానీ లేకపోతే మాతో కాదు చేయలేమనేటువంటి పరిస్థితి కానీ ఏమీ లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓకే రైట్ అండి. ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు. నమస్కారం శివరామరెడ్డి గారు. శివరామరెడ్డి గారు, ఇప్పటివరకు లింగారెడ్డి గారి వర్షన్ విన్నారు కదా. సో ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మేము ఇచ్చినటువంటి హామీల్లో అన్నీ అమలు చేస్తాము ఎక్సెప్ట్ 1, అది ఓన్లీ ఏంటంటే ఆడవాళ్ళకు 1500 ఇవ్వడం, అది ఇవ్వాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసేయాలి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అదే విషయం మనం టీడీపీ నాయకులను అడుగుతూ ఉంటే అది ఫ్లోలో వచ్చింది, మాట వరుసకు అన్నారు, కావాలి అని ప్లాన్ చేసుకొని మాట్లాడినటువంటి మాటలు కాదు అని అంటున్నారు. మరి దీన్ని వైసీపీ ఈ మాటల్ని సీరియస్గా తీసుకుంటుందా? ప్రజలే సీరియస్గా తీసుకుంటున్నారమ్మా, వైసీపీ ఒకటే తీసుకోవాల్సిన పనిలే. పబ్లికే ఈరోజు ఏమి ఎట్లా చెప్తున్నారు అనే ఐడియాకి వచ్చారు. ఆయన ఉద్దేశం నాకు తెలిసి 2 అయిండల్లా. ఒకటి, ఇంత కష్టాల్లో మేమున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ని అమలు చేసా, ఇంకా కొద్ది రోజులు పోయినాక ఎప్పుడైనా అమలు చేస్తే దాన్ని గట్టెక్కి మేము చేసామని చెప్పడానికి ఒకటి ఉద్దేశం ఉండొచ్చు. రెండోది, ఇంకా టైం స్పెండ్ చేయడానికో ఇవన్నీ తీర్చాలి కదా, మేము మంచి రోజులు రావాలి కదా అనేది చెప్పుకోవడానికన్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అది డెఫినెట్గా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వచ్చిన 13 నెలలకే ఎంత 1,75,000 కోట్లు పైబడి అప్పు చేశారు. 1,75,000 కోట్లు పైబడి ఇప్పటికే అప్పు చేశారు. మీరు వినపడుతుందా? లింగారెడ్డి గారి వాయిస్ వస్తుందండి? శివరామరెడ్డి గారు పీసీ వాళ్ళు చూస్తారు, మాట్లాడండి. అదే ఇప్పటికే మీరు చెప్పే ఉద్దేశం ఏమంటే ప్రజల్ని తప్పుతో పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏదో చేశారని అనిపించడానికి మీరు ఇంకా టైం తీసుకోవడానికే ఇవి చెప్తున్నారే తప్ప ఫ్లోలో మాట్లాడుతున్నారంటే అది ఒక రాజకీయ నాయకుడు, సీనియర్ నాయకుడు ఎట్లా మాట్లాడతాడండి? ఆయన రాష్ట్రాన్ని అమ్మాలా అని అంటున్నాడు అంటే దాని అర్థమేమి? మేము ఇవ్వలేమనేదన్నా ఒకటి ఉండాలా. లేదా రెండోది, చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా దాన్నంతా పరిపాలించాడు కాబట్టి మేము ఇది ఇస్తున్నాము అని చెప్పేకి అన్న అయిండల్లా. ఈ రెండిట్లో ఏదో ఒక కారణం ఉంటుంది. మీరు చెప్పే ప్రకారం
ఇప్పటికే 1,75,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ 13 నెలలకే ఏం చేశారో తెలియని పరిస్థితి. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిసి 3,22,000 కోట్ల అప్పు చేస్తే మీరు ఒక సంవత్సరానికి 1,75,000 కోట్ల అప్పు చేశారు. ఇది ఎక్కడ పెట్టారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. సంక్రాంతికి అంతా రోడ్లు పడిపోతాయని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఎన్ని సంక్రాంతి, ఒక సంక్రాంతి అయిపోయా, మళ్ళా సంక్రాంతి కూడా వస్తుంది. ఇప్పటికీ ఇంకా రోడ్లు గుంతలుగానే ఉన్నాయి. మరి మీరు చేసేది ఏ సంక్రాంతి? ఎలక్షన్ ముందు సంక్రాంతిగా లేకుంటే ఇప్పుడు వచ్చేదానికా చెప్పండి. మీరు నిజంగా ఇవ్వదలుచుకున్నారా లేదా? అన్ని పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు ఎక్కడ ఇచ్చారండి? ఇప్పటి వరకు మీరు డబ్బులు ఆగస్టులే, మళ్ళీ ఏదో బస్సు కూడా ఆగస్టు ఇదేది దీంట్లో జూలైలో ఇస్తామని చెప్పి ఎవరు మన రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ముఖ్యమంత్రి గారు. మీరు కేవలం మాటలు చెప్పి అంకెల గారిడి చూపిస్తూ ఇప్పటికి కూడా చాలామందికి అమ్మ వడ్డీ వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా మీరు అప్లై చేసేవాళ్ళు కూడా రావడంలే. మీకు పేర్లు ఏవైతే లిస్టులో వచ్చినాయో అవి కూడా ఇప్పటికీ డబ్బులు పడలే. కేవలం మాటల గారిడితోనో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మాయ మాటలు చెప్పి అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా మీరే చెప్పండి. శివరాం గారు, మీరు అన్నారు కదా ఒక్క సంవత్సరంలోనే టీడీపీ 1,75,000 కోట్ల అప్పు తెచ్చింది, ఏం చేసిందో చెప్పాలన్నారు. మీరు 5 ఏళ్లలో 3,22,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఆ డబ్బును మీరు ఎక్కడ వినియోగించారు? మీ హయాంలో కూడా ఏ ఒక్క పథకం పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితి, రోడ్డు గుంతలమయమైనాయి. ఇవే సేమ్ అప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించారు. అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కూడా దీనిపైన పోరాటం చేసింది కదా. మేము ఆ రోజు ఏం చెప్పాము? ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో, అమ్మఒడి కావచ్చు, రైతు బంధు కావచ్చు, అలాగే స్కూల్స్ మోడరైజేషన్ కావచ్చు, హాస్పిటల్స్ మోడరైజేషన్ కావచ్చు, కొన్ని పోర్ట్లు 3 పోర్ట్లు, మరి హార్బర్లు 10 ఫిష్ హార్బర్లు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు కూడా తీసుకొస్తే దాంట్లో ఈరోజు 2 మట్టుకు మేము చేస్తాం, మిగిలిన మాకు వద్దు అని చెప్పే పరిస్థితి. ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటారా? 5 సంవత్సరాల్లో 3,23,000 కోట్లు వేస్తే వీళ్ళు కేవలం 13 నెలల్లోనే 1,75,000 కోట్లు చేసి ఎక్కడ పెట్టారు? అది కేవలం అమరావతి అనే భ్రమరావతికి మీద ఊరికే ఎక్స్పెండిచర్ చూపిస్తూ వీళ్ళు చిన్న 1,000 రూపాయలు పని అయ్యేదానికి కూడా 10,000, 1,00,000 ఖర్చు చూపిస్తూ దోచుకొని తింటున్నారే తప్ప వేరే ఏమీ కాదనేది స్పష్టంగా జనాల అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు మేము బడ్డను వచ్చినాము, ఎక్కడా అవినీతి జరుపుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బడ్డంతోనే ప్రతి పేదవాడికి కూడా వచ్చిన 2 సంవత్సరాలు కరోనా మీకు కూడా తెలుసు. ఆ కరోనా నెక్స్ట్ ఇయర్ కూడా అంత త్వరగా పికప్ అయ్యే పరిస్థితి ఉండదు. కేవలం 2 ఏళ్ళు ఆయన దీంట్లో ఉన్నట్లు. మరి ఆ 3 సంవత్సరాలు అంత కష్టాలున్నా కరోనా వస్తే ఏ ఒక్కరిని కూడా ఆయన నెగ్లెక్ట్ చేయకుండా అన్ని హాస్పిటల్స్ తీసుకొని మెడిసిన్స్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ బాగోగులు కానీ చూసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అత్యల్ప చావులు ఉండేది మన ఏరియాలో, డెత్స్ ఉండేది మన ఆంధ్రలోనే. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో వచ్చింటే ఈ కరోనా వరల్డ్ వైడ్ వచ్చింది, ఇంటర్నేషనల్ది కాబట్టి దీనికి దోమలపై యుద్ధం అనే 1,500 కోట్లు ఖర్చు అన్నారు. దీనిపై యుద్ధం అయింటే ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలియదు. కాబట్టి ఏది చేయాలో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కష్టకాలంలో, పనులు లేని కాలంలో వాళ్ళకు ఏమి సదుపాయాలు ఇవ్వాలో అన్నీ ఇవ్వడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు ఏమీ చేయగలే 1,75,000 ఎక్కడ పోయినా చెప్పానండి. రైట్ అండి, మాట్లాడదాం. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. అది పోలవరం కూడా ఖర్చు పెట్టారు. అప్పుడు 80% వరకు పూర్తయింది. ఆ కొద్ది చేసేదానికి వీళ్ళు ఏదో మేము చేస్తామంటున్నారు. కరోనా రాకుండా పోయింటే పోలవరం అయిపోయేదే. కరోనా రావడం 2 సంవత్సరాలు రావడం వల్లనే అది డిలే అయిందే తప్ప వేరే ఏ కారణము కాదు. రైట్ అండి. సో లక్ష్మణ్ గారు, మీరు ఎలా చూస్తున్నారు అచ్చెన్నాయుడు వ్యాఖ్యల్ని? మీరే ఏ రకంగా చూస్తున్నారు? అంటే కూటమి ప్రభుత్వానికి వనరుల లేమి ఉందా,
అంటే వనరుల లేమితో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అటకెక్కినట్టేనా? ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం పట్ల ఇలాంటి వ్యాఖ్యల వల్ల వాళ్ళలో విశ్వాసం సన్నగిల్లేటువంటి ఛాన్సెస్ లేవంటారా? ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. కూటమి పరిపాలన మీద అత్యంత ప్రేమాభిమానాలు ఏం కనపడడం లేదు, మీరు ఎవరిని అడిగినా కూడా. రేపు మామూలుగా లోకల్ బాడీ ఎన్నికలు వస్తే అధికారంలో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా ఓటింగ్ జరగాలి. ఎందుకు అనుకూలంగా ఉండకపోతే ఏదైనా నిధులు విడుదల విషయంలో ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి అని చెప్పి ఆలోచిస్తారు. ఇప్పుడు మరి అలా ఆలోచిస్తారా లేదా చూడాలి. ఆయన ఒక మంత్రిగా వండుకొని ఆయన చెప్పాడు అంటే నేనైతే ఆయన చెప్పిందా నేను తప్పుపట్టను, వాస్తవమే చెప్పాడు. కానీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, వాస్తవాన్ని మేము చెప్పాము అని ధైర్యంగా చెప్పట్లేదు కదా. అంటే ఇప్పుడు లింగారెడ్డి అన్నట్టు నోరు జారాడు కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నం ఏం చేస్తారో వచ్చేసింది అన్ని మీడియా సంస్థల్లో. కాదమ్మా, ఇప్పుడు 1500 నెలకు, సంవత్సరానికి 18,000. ఎంతమంది ఉన్నారు మహిళలు అంటే బిలో పావర్టీ కింద, అంటే రేషన్ కార్డులను తీసుకున్నా కూడా 2 కోట్ల మంది ఉన్నారు. 2 కోట్ల మంది అంటే 30,000 కోట్లు కావాలి ప్రతి నెల. సంవత్సరానికి ఎంత? 3,36,000 కోట్లు కావాలి. బడ్జెటే 3,22,000 కోట్లు. బడ్జెట్ మించిపోతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తాయి దానికి నిధులు చెప్పండి? ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అయితే ఎన్నికల ముందు గెలవాలనేటువంటి ఉద్దేశంతో నోటికొచ్చినట్టు వీళ్ళు అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పేసి మాట్లాడి అధికారం లేకపోతే, అంటే ముందు తెలీదా అదే ఖజానా ఎంత ఉంది, ఎంత అప్పు ఉంది రాష్ట్రానికి, మనం ఇచ్చేటువంటి హామీలను ఎంతవరకు అమలు చేయగలము మన అనేటువంటి మనం చిన్న బడ్జెట్, ఇంట్లోకి ఒక బడ్జెట్ వేసుకుంటాం కదండి. అలాంటిది ఒక రాష్ట్రానికి అధికారంలోకి రాబోతున్నాము అని. ఇప్పుడు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఉన్నాడు, 4వసారి ఇది. ఆ మాత్రం అనుభవం లేదా? అధికారం కూర్చోబెట్టుకుంటే చెప్పరా ఏం జరుగుతుంది, ఏ హామీలు ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదని? నోటుకొచ్చినట్టు మాట్లాడి అన్ని ఇచ్చేసి, అంటే గెలవాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకొని ఇష్టం వచ్చేట్టు హామీలు ఇస్తే ఇప్పుడు ఎవరు ఆదుకుంటారు? ఎలా రెవెన్యూ పెరుగుతుంది? రెవెన్యూ పెరగాలి. రెవెన్యూ పెరిగితే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలైనా రెవెన్యూ ఏమీ పెరగటం లేదు. ఎందుకు? రకరకాల కారణాలు. ఫస్ట్ 5 సంవత్సరాలు అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆయన ఓన్లీ బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి విషయంలో ఆయన శ్రద్ధ చూపలేదు. అభివృద్ధి జరిగితేనే రెవెన్యూ పెరుగుతుంది. బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే రెవెన్యూ ఏం పెరగదు. కొనుగోలు శక్తి పెరుగుతుందేమో కానీ ఇంకా అంత అనుకున్నంత రెవెన్యూ పెరగదు. కానీ సంపద సృష్టిస్తామని చెప్తున్నారు కదా సార్, సంపద సృష్టిస్తామంటారు కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడు. నిలిచిపోతున్నాయి. ఇప్పుడు సంపద సృష్టించాలి. చూస్తున్నాం కదా, విపరీతంగా ఈ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళకు భూములు కేటాయిస్తున్నాం, వీళ్ళకి కేటాయిస్తున్నాం. ప్రతి క్యాబినెట్ లో వరుసగా భూములు కేటాయిస్తున్నారు. ఓకే, మంచిదే, రావాలా పరిశ్రమలు. అవన్నీ ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతాయి? ఎన్ని సంవత్సరాలు పడతాయి? అప్పుడు కదా సంపద సృష్టించి, అప్పుడు కదా రెవెన్యూ పెరుగుతుంది. అప్పటి వరకు మీరు మీ హామీలు ఎలా నెరవేరుస్తారు? దానికి సమాధానం లేదు కదా. ఎవరిస్తారు? అప్పులు కూడా పుట్టడం కష్టమైపోతుంది కదా. వాటికి కూడా అప్పులు ఎలా వస్తాయి? కేంద్రం పొడిస్తారు, అట్లా వాటికి ఇవ్వలేదు కదా కేంద్రం. నీతి ఆయోగ్ ఉన్నంత కాలం అన్ని రాష్ట్రాలకు ఒకే విధానంతో వాళ్ళు ఇస్తున్నారు తప్ప, ఏదైనా ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టు అనుకొని, సపోజ్ రింగ్ రోడ్డు ఉంది, మాకు ఇది అవసరము అంటే దాన్ని శాంక్షన్ చేసి కేంద్రం వాళ్ళు కొంత అమౌంట్ కేటాయిస్తారు తప్ప, నువ్వు సంక్షేమ పథకాలకి నేను డబ్బులు ఇవ్వండి అంటే ఇచ్చే అవకాశం కేంద్రం నుంచి ఏమీ లేదు, జీరో. అంటే నువ్వేం చేయాలి? అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలి. ఇప్పుడు అదే జరుగుతున్నది. వచ్చిన సంవత్సరంలో 1,70,000 కోట్లతో అప్పు చేశారు. మరి ఇక్కడ మళ్ళీ కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకి డైవర్ట్ చేయకూడదు, అయినా కూడా చేస్తున్నారు. చేయకూడదు తెలిసి కూడా. ఎందుకు? మేము కూటమిలో ఉన్నాం కదా, మా మీద ఆధారపడి ఉంది అక్కడ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తారు అనే పద్ధతిలో ఉన్నారు. అభ్యంతరం ఆడిట్, అక్కడి నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి.
ఏం అభ్యంతరాలు వస్తాయి? ఇప్పుడు ఒక 100 కోట్లు ఇచ్చారు, ఆ 100 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ నెక్స్ట్ 100 కోట్లు రిలీజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అవును. ఆ 100 కోట్లు దేనికి ఖర్చు దేనికి ఖర్చు పెట్టాలా, పెట్టాలని దేనికి ఇచ్చింది దానికి ఖర్చు చూపించాలి తప్ప అవును. అందులో ఒక 10 కోట్ల 20 కోట్ల వేరే దాన్ని డైవర్ట్ చేశామంటే వాళ్ళు నిధులు ఆపేస్తారు. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ నిధులు రావు. అవును. అది జరుగుతున్నది ఇప్పుడు. అలా జరుగుతున్నప్పుడు అభివృద్ధి కూడా ఆగిపోతుంది కదా దానివల్ల. ఎగ్జాక్ట్లీ. మరి ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. ఇంకా అన్నిటికంటే మించింది చూడండి, రాజధాని అభివృద్ధి జరగాలి అమరావతిని కోరుకున్నటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు తప్పు, అమరావతి అని సెంటిమెంట్ను క్రియేట్ చేసి బాగా ఉద్యమాలు లేపి రైతుల నుంచి గెలిచారు అనుకుందాం. ఇంకా అమరావతి మీద శ్రద్ధ చూపాలి కదా. మరి సెంటిమెంట్ మీద గెలిచినప్పుడు సంవత్సరం అయ్యింది, అక్కడ ఉన్నటువంటి 30,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఏవైతే భూములు ఇచ్చారో వాళ్లకు ప్లాట్లు ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేపిలేదు. ఒక్కరికి కూడా గోల చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ మేము మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఇదే ల్యాండ్ ఇవ్వండి అంటే అడ్డం తిరుగుతున్నారు వాళ్ళు. మేము ఇవ్వము, ముందు మాకు ప్లాట్లు రిజిస్టర్ చేపియండి. ప్లాట్లు కింద రిజిస్టర్ చేపిస్తే వాళ్ళు దాన్ని అమ్ముకునే రైట్ ఉంది, రియల్ ఎస్టేట్కి ఇచ్చే అవకాశం ఉంది, కొన్న వాళ్ళు అక్కడ ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి, సినిమా థియేటర్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అసలు వాళ్ళకి ఎక్కడిస్తారో కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. వాళ్ళ యొక్క ప్లాట్లు ఎక్కడిస్తారని ఇప్పటికి కూడా చెప్పలేదు. సంవత్సరం దాటిపోయింది. ఇది కరెక్టేనా? కాదు కదా. మరి ఏం చెప్పాలా? ఎప్పుడు కేటాయిస్తారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఇన్ని 10 సంవత్సరాలుగా వేచి చూస్తున్నారు భూములు ఇచ్చి. పోనీ కౌలు అమౌంట్ సక్రమంగా ఇచ్చారా? ఇవ్వలేదు. కౌలు అమౌంట్ కాదు, వాళ్ళ ఆశ అంతా కూడా అక్కడ ప్లాట్లు కేటాయిస్తే విపరీతంగా ధర పోతుంది, అమ్ముకోవచ్చు, రియల్ ఎస్టేట్కి ఇచ్చుకోవచ్చు అని. అలా చేసి ఉంటే అమరావతి అంతా కూడా భవనాలు మనకు కనపడేవి, ఎక్కడ పడితే అక్కడ. అవకాశం లేదు, ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు. ఇంకా ఏదో ప్లానింగ్ చేస్తున్నారని చెప్తున్నారు తప్ప ఏమీ లేదు. మరి ఏం చెప్పాలి? ఇంకా ఇదో అంటే ఇంకా 3 సంవత్సరాలు అయిపోతుంది, 4 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా మళ్ళీ జమీలు ఎన్నికలు వస్తే 27లో వస్తాయి అనుకోండి, ఇంకా 2 సంవత్సరాలే ఉండేది. ఏం చేయగలుగుతారు? ఎక్కడ సంపద సృష్టిస్తారు? నగరం పెరిగితే సంపద సృష్టించవచ్చు, నగరం పెరిగే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు ఏం పెరిగింది? ఏం పెరగలే. మళ్ళీ వర్షాలు వచ్చాయి, మొత్తం వాటర్ అంతా వచ్చేసింది. ఆ వాటర్ తోడడానికి సరిపోతుంది మళ్ళీ 6 నెలల సంవత్సరము. ఇది కట్టేది ఎప్పుడు? పూర్తి చేసేది ఎప్పుడు? ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం ఆలోచించాలి. నేనైతే మంత్రి ఆయన అచ్చెన్నాయుడు అభినందిస్తున్నా. డబ్బులు లేవు, అమ్మాల్సిందే, మా దగ్గర లేవు అని. అయ్యా బాబు, ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మేము చేసింది తప్పు, ఆర్థిక వనరులు ఇక్కడ లేవు, దండం పెడుతున్నాము, సారీ అని చెప్పి మేము ఇవి ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పండి. కనీసం అర్థం చేసుకుంటారు ప్రజలు. అలా మీరు చెప్పినట్టుగా లక్ష్మణ్ గారు మీరు చెప్పినట్టు అయినా చెప్పాలి. లేదు అని అంటే లింగారెడ్డి గారు అంటే ఏదో అవుట్ ఆఫ్ ఇది ఆయన చెప్పారు అని చెప్తున్నారు కదా. సో అలాంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ అయినా కూడా అట్లీస్ట్ వాళ్ళు ఇవ్వాలి కదా. కన్ఫెషన్ స్టేట్మెంట్ అయినా కూడా నేను లెక్కలు చెప్పే కదమ్మా. ఇప్పుడు అది సాధ్యమవుతుందా? మీరు చెప్పండి, సాధ్యమవుతుందా? బడ్జెట్ 3,22,000 కోట్లు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి 3,60,000 కోట్లు కావాలా? ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ? ఎగ్జాక్ట్లీ. దానికి ఆన్సర్ చెప్పమండి లింగారెడ్డి, చూద్దాం ఎక్కడి నుంచి వస్తుందో. మాట్లాడదాం, లింగారెడ్డి గారితో మాట్లాడదాం. లింగారెడ్డి గారు, లింగారెడ్డి గారు, లక్ష్మణ్ గారు ఈ ల్యాండ్ పూలింగ్ గురించి చెప్తున్నారు. లాస్ట్ టైం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ దాంట్లో రైతులకు సంబంధించిన ఫ్లాట్లు అలాట్ చేశారు, చేయకుండా పోలేదు. చెయ్యాలి, మనకి రైట్ రావాలి కదా. అదే ఇప్పుడు అవన్నీ పెద్ద పెద్ద రోడ్లు వేసి బిల్డింగ్లు కట్టేది, మౌలిక సదుపాయాలన్నీ కూడా ఆ ప్రాంతంలో చేసేది. అవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ప్లాట్కి వాల్యూ పెరుగుతుందని కదా.
అయితే లింగారెడ్డి గారు, లక్ష్మణ్ గారు అడిగింది ఏంటి, రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు మీరు ఎక్కడ ప్లాట్లు ఇస్తారని చెప్పలేదు. ఈ రోజు వరకు వాళ్ళకు ఎక్కడ మా భూమి ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ అసలు మేము ఇవ్వము అనేటువంటి స్టేజ్కి వాళ్ళు వెళ్తున్నారు అని చెప్తున్నారు. మరి ఇవ్వమనేది కాదులేండి, మళ్ళా రెండో విడత ల్యాండ్ పూలింగ్ విషయంలో ఎవరైనా ఒకరో ఇద్దరు మేము ఇవ్వమని చెప్పొచ్చు, కానీ ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళు మాకు మా ల్యాండ్ వాపస్ కావాలని చెప్పి ఇంతవరకు ఎవరు అడగలేదు. దీనివల్ల వాళ్ళ పేరే జరిగింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఆ ఏరియా అంతా మరి వైసీపీ కూడా అభివృద్ధి చేసింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. వాళ్ళు అసలు వాళ్ళ కౌలు కూడా ఎక్కువకుండా పెండింగ్ పెడితే ఈరోజు ఈ ప్రభుత్వం కౌలు చేయాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు ఆ రాజధాని ఏరియాలోనే మొత్తం అంతా కూడా రోడ్లు కానీ మిగతా మౌలిక సదుపాయాలు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు సంబంధించిన బంగ్లాలు కానీ ఇవన్నీ తయారెత్తున్నాయి కదా. దానివల్ల వాళ్ళ ప్లాట్లకు వాల్యూ పెరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన శ్రీరామ్ రెడ్డి గారు ఉన్నారా లైవ్ లో? ఉన్నారండి, వింటున్నారు. లేదు అన్నా, నమస్తే. నమస్తే అన్నా. ఇప్పుడు అన్న ఏం చేస్తున్నారంటే పెద్ద డిఫెన్స్ పెద్దగా తీసుకున్నారు ఆయన జగన్మోహన్ గారి కోసం 3 లక్షల కోట్లు అని చెప్పి 3 లక్షల కోట్లు కాదు, సంవత్సరానికి 2 లక్షల కోట్లు చొప్పున దాదాపు 10 లక్షల కోట్లు అప్పయింది. బడ్జెట్ 2 లక్షల కోట్లు అయితే అప్పు 2 లక్షల కోట్లు అయింది. మరి దానికి తగినట్టు ఇక్కడ కనపడాలి కదా. ఏదైనా మరి మౌలిక సదుపాయాలు నీటిపారుదల ప్రాజెక్టులో ఏమి కనపడలేదు కదా. బట్టలు కూడా తప్ప ఏం చేయలేదు. అందేమంటున్నాడు, మీరు అది అమలు చేయలేదు కదా, మహిళలకు ఇస్తామనే 10,000 రైతు భరోసా రైతుది ఇప్పుడు వేస్తున్నారు కదా. ఇప్పుడు అదొకటే కదా, 1,500 ఒకటి వేలే. ఇప్పుడు అంటే వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి అప్పులకి లెక్కలు చెప్తూ ఉన్నారు. అంటే పోలవరం దాదాపు 80% మా హయాంలోనే పూర్తయింది, దానికి ఖర్చు చేశామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మరి టీడీపీ 1 సంవత్సరంలో చేసిన ఈ 1,75,000కి లెక్కేది? పోలవరము 72-73% తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి చేసింది. దానికి 2-3% కూడా వాళ్ళు పూర్తి చేయలేదు పోలవరం. మిగతా ఇక్కడ రోడ్లు కానీ లేకపోతే మిగతా నీటిపారుదల ప్రాజెక్టు కానీ మిగతా సౌకర్యాలు కానీ కనపడేటువంటి ఆస్తులో ఉత్పాదకలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఏం జరగలేదు కదా. 2 లక్షల కోట్లు సంవత్సరానికి అప్పు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎంత ఉంది, 3 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కంటే కూడా కార్పొరేషన్ల ద్వారా లేదు మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అవన్నీ పెట్టి చేసినటువంటి అప్పులు 10 లక్షల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి అప్పు అంత లేదు, 1,75 లక్షలు లేదు. అది దాంట్లో నిర్మాణాలన్నీ జరుగుతున్నాయి కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు మరి మధ్య నిషేధం దశల వారిగా అమలు చేస్తా ఉన్నారు, చేస్తున్నారా? ఆ పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి 5,000 తీసుకున్నారు కదా, మేము అది కూడా తీసుకోలేం కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమౌంట్ వేస్తామని చెప్పినారు. వాళ్ళు మేము వేస్తున్నాం కదా. ఏ బ్యాలెన్స్ ఉన్నాయి? ఆ 1,500 రూపాయలు మహిళలు తప్ప ఏది లేదు. అది కూడా 1 సంవత్సరంలో వాళ్ళు 5 సంవత్సరాలు కూడా అమలు చేయరా. మధ్య నిషేధం దశల వారికి అమలు చేస్తా ఉంటారు, ఒక బ్రాంచ్ కూడా రద్దు చేయలేదు కదా. పైగా అప్పుడు 10 లక్షల కోట్లు చేస్తారు. ఎక్కడ కానీ ఆస్తులు కానీ ఇవన్నీ కనపడలేదు. కాబట్టి ఇవన్నీ ఈ బాధలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేదానికి అచ్చెన్నాయుడు గారు ఆ మాట చెప్పినారు తప్ప అదేం కాదు. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. లింగారెడ్డి గారు, మరి మహిళలకి ఇచ్చే ఈ నెలకి 1,500 రూపాయలకే రాష్ట్రాన్ని అమ్మాలి, మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్న మరి కూటమి ప్రభుత్వము ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా. మరి దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, అది ఎలా అమలు చేస్తారు? ఇది హామీ ఇచ్చిన తర్వాత ఎన్ని తిప్పలైనా పడి ఎన్ని కష్టాలైనా పడి అది అమలు చేయాల్సిందే, దాంతో మార్గం లేదు. కాకపోతే ఆ నెల సంవత్సరం అటు ఇటు ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు మేము కూడా వచ్చిన మొదటి సంవత్సరమే మొదటి నెలలోనే అన్ని హామీలు అమలు చేస్తామని మేము కూడా చెప్పలేదు కదా.
చెప్పకపోయినా కూడా అమలు చేస్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని లేనట్టు కూడా అమలు చేస్తున్నాం. ఇప్పుడు అన్న క్యాంటీన్లు అవన్నీ సూపర్ 6 లో లేవు కదా, లేకపోయినా అమలు చేస్తున్నాం కదా. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హామీలు అనేది కేవలం సూపర్ 6 కాదు. అది హామీలు ఇచ్చినట్టు అమలు చేయాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 కాకపోయినా హామీలు ఇవ్వనటువంటి కూడా ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇది మన అన్నా క్యాంటీన్ల వంటి విషయాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు సీ పోర్టు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, 6 లైన్ రోడ్లు కానీ అన్ని కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 72-73% మేమే చేస్తాము. ఒక 3-4% కూడా చేయలేదు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మేము ఒకవైపు ఈరోజు అందరిగా కానీ, గాలేరు లైన్ కానీ, లేకపోతే మొత్తం 52,000 కోట్లతో బరగచెల్ల పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ చేస్తున్నాం కదా. వాళ్ళలో 22,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి. 22 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాలు ఇప్పుడు పోలవరం కూడా ఇప్పుడు 40,000 వచ్చి కూడా దానిపైన చర్చ జరుగుతుంది అంటున్నారు కదా. ఎప్పుడో మరి నాడు అదే కాలం కూడా జరుగుతుందని చెప్పి. కాబట్టి ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టు. పోలవరం కానీ, బరగచెల్ల కానీ అవి 22,000 కోట్లు మనం అనుకున్నా కూడా అది పూర్తయ్యేటువంటి పెరుగుతుంది. అది చాలా సుదీర్ఘమైనటువంటి సమయం పడుతుంది కాబట్టి అది అప్పటికప్పుడు అయ్యేది కాదు. కాబట్టి ఇప్పటి నుంచి అవన్నీ చేయాలని చెప్పి తెలుస్తున్నాము. అవన్నీ చేయలేదు. అవన్నీ ఒక బండల కార్యక్రమం తప్ప ఏది కూడా చేయలేదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సార్ లింగారెడ్డి అన్న, మీరు చెప్తున్నారు కదా 15 లక్షల కోట్లని. మరి అసెంబ్లీలో ఎంత చెప్పినారు? మొత్తం ఇప్పటి వరకు అయిండే కోట్లు 7 లక్షల చిల్లర పైచలకు ఏదో చెప్పినారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు మన డివిజన్ వచ్చిన తర్వాత జరిగిండేవి. అంతకుముందు మీరు పరిపాలించారు. అంతకుముందు పాత అప్పులు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకొని 7 లక్షల పైచలకు అప్పు చెప్పడం జరిగింది. మీరు 15 లక్షలు అంటున్నారు. మరి ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, లేకుంటే మీరు ఇప్పుడు చెప్పేది కరెక్టా లెక్క? మీరు చెప్తున్నారు అన్నీ ఏమి చేయలేదని. మీరు చేసిన కట్టడమే మొన్న గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపల కొట్టుకొని పోయింది అనేది కూడా అందరికీ తెలుసు. మీరు ఏం చేసినా కూడా కేవలం దోపిడీకి, తినడానికి తప్ప దేనికి పనికిరాదు. ఇప్పుడు ఒకసారి మీరు నేను ఆంధ్రీనివా పైన పోదాం. వైడనింగ్ పేరుతో ఎంత తిన్నారో మీరే చెప్తారు, నేను చెప్పాల్సిన పనిలే. వైడనింగ్ పేరు చెప్పి దాంట్లో ఎంత డబ్బు దోచుకున్నారు ఏమనేది వాస్తవాలు కూడా ప్రజలకు కూడా అర్థమవుతాయి. మనం కలిసే పోదాం. మీరు నిజంగా ఇది బాగా చేశారని చెప్పుకుంటే నేను కూడా మీరు ఎట్లా చెప్తే అట్లే ఇంట. ఒకసారి ఆలోచన చేయండి. సంపద ఎట్లా ఇస్తారు మీరు? కాదు ఆ రోజు కాదు కాదు 31,000 కోట్ల ఛార్జ్ చేశారు కదా. ఇప్పుడు అట్లా చెప్పేది ఇది కాకుండా ఎలక్షన్ కాకుండా ఛార్జ్ షీట్ వేస్తాను. కాబట్టి అది సపరేట్ ఇష్యూ. దాని చాలా వదిలేదు. సపరేట్ ఇష్యూ అని కాదు చెప్పేది. దోపిడీలకు దారులు వెతుకుతున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని సబ్ స్టేషన్లు వచ్చినాయి, ఎన్ని మెయిన్ లైన్లు వచ్చినాయి, ఎంత ఎక్కడెక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది. ఇవన్నీ ఆయన ఉన్నప్పుడు జరిగినాయి కదా. మీరు అది కూడా ఆలోచన చేయండి. ఇంకా 30,000 తీసుకొని 35,000 ఎకరాలే కాదు. మీరు మాట్లాడేటప్పుడు విన్నాము. మేము మాట్లాడేది వింటారని అనుకుంటున్నా. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారము కాదు, అదే వినండి. ఒక్క నిమిషం లింగారెడ్డి గారు. 35,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అదే ఇంకా చేసిందేమి లేదు, దాన్ని డెవలప్ చేసిందే లేదు. ఇప్పుడు లక్ష్మణ్ గారు సార్ చెప్పినట్లు మీరు వాళ్ళ ప్లాట్లు ఎవరు ఏవో వాళ్ళకి ఇచ్చిందే లేదు. మళ్ళా 40,000 ఎకరాలు 45,000 ఎకరాలు కావాలంటారు. ఎందుకు చెప్పండి? కేవలం ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చి దోచుకోవడానికి, షేర్లు పెట్టుకొని తినడానికి. దానికి తప్ప ఇంకేంటి పనికి వస్తుంది? మీరు ఎట్లిస్తారు ఈ హామీలు అన్నీ అని చెప్తే నేను సంపద సృష్టిస్తా అన్నారు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచారు.
ఏవి మార్కెట్లో ఈరోజు తక్కువ ఉన్నాయో చెప్పండి. ఏది కొనాలంటే కొనలేని పరిస్థితి. మార్కెట్ ఎక్కడా లేకుండా, ఎవరెవరు వ్యాపారాలు లేకుండా అయిపోయినాయి. ఎవరి చేతిలో చిల్లిగవ్వ ఆడే పరిస్థితి లేదు. మరి మీరు ఏం చేస్తున్నట్లు? రైతులకు రేట్లు వచ్చే పరిస్థితి లేదు, దానికోసం మీరు కష్టపడేదే లేదు. పక్కనే ఉన్న మన కర్ణాటకలో 16 రూపాయలు వాళ్ళు మామిడి పండు కొంటే మన సైడు మన స్టేట్లో 2 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు కొన్న పరిస్థితి. మరి మీరు ఏం చేసేట్లు? సెంట్రల్లో మీరు వస్తుండి సెంట్రల్ కూటమి ప్రభుత్వంలో కూటమిలో మీరుండి మీరు ఏం చేస్తున్నట్లు చెప్పండి. శివరాం రెడ్డి గారు, ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. మరి ఒక్క నిమిషం ఎస్ లింగారెడ్డి గారు, లింగారెడ్డి గారు, ఇప్పుడు వైసీపీ హయాంలో మీరు ఇచ్చినటువంటి హామీలో మీరు ఎంతవరకు అమలు చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక లింగారెడ్డి గారు కూడా చెప్పారు, దశల వారీగా మద్య నిషేధం మేము హామీ ఇచ్చారు, అది ఎక్కడా అమలు కాలేనటువంటి పరిస్థితి. తర్వాత ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు, మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో మీరే చెప్పాలి. దాని తర్వాత తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు, దాని సంగతి ఏమైంది? 98% మేము చేసామని చెప్పాము, 1-2 మిస్ అయినాయని. దాంట్లో రేట్లు పెంచుకుంటూ పోయింది. మద్యం పైన మంచి బ్రాండ్ ఇవ్వకోకుండా దాన్ని రేట్లు పెంచుకుంటూ పోతే అప్పుడు ఇడిచిపెడతారని తగ్గే శాతం తగ్గింది. ఇప్పుడు మాదిరి దారిలో ఆడబడితే అక్కడ తాగడము, దారిలో పోయే అమ్మాయిలను ఆడవాళ్ళు గలాట్ చేయడము, రేపులు ఎన్ని జరుగుతున్నాయి మీరు కూడా చూస్తున్నారు ఆంధ్రాలో. ఇవన్నీ ఆ రోజుల్లో లేవు, దౌర్జన్యాలు లేవు. ఇవన్నీ ఏదున్నా కంట్రోల్ చేసే పరిస్థితి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితి గతంలో ఉంది. ఈరోజు ఆ పరిస్థితి ఉండదు. ఎవరు చూసినా కొట్లాడటము, దాడి చేయడము, కట్టేసి కొట్టడము, ఇవన్నీ మీరు టీవీలో చూస్తూనే ఉంటారు. మరి ఇవన్నీ మెయింటైన్ చేసి కేవలం మీరు చెప్పినట్లు 1-2 కాకపోయిండొచ్చు, అంచెల వారిగా అన్ని చేయడం జరిగింది. 98% అని 100% మేము చేసామని చెప్పలే. ఇప్పుడు 98% చేసాం, ఇంకా కొన్ని మిస్ అయినాయి. ఎవరు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన స్కీమ్ కూడా దాన్ని అమలు చేస్తామని అట్లా 2-3 మిస్ అయినాయి. అది తప్పితే మిగిలినవన్నీ హామీలు ఏవైతే చెప్పారో కంప్లీట్గా చేయడం జరిగింది. ఆ రోజు ప్రతి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉండి మీరు ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఇంత చేస్తే మరి మీరు ఎందుకు 11 సీట్లకు పరిమితమయ్యారు? ఈవీఎంలు మేనేజ్ చేస్తే రోజు చూస్తున్నారు కదమ్మా. 52 లక్షల అన్ని అడిషనల్గా వచ్చినాయి ఓట్స్ అని మీరే చూస్తున్నారు కదా. 52 లక్షల అడిషనల్గా ఎట్లా వస్తాయి చెప్పండి? సాయంత్రం వరకు 12% జరిగిన రాత్రి 6 నుంచి 8 లోపల 12.5% శాతం పెరుగుతుంది. మరి ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా గెలుస్తారు. లెక్కలు రోజు టీవీలో చూపిస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి మోసాలు చేశారు కాబట్టి వచ్చింది తప్ప, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు విలేజెస్లో పోయినామంటే ఓడిపోయిన తర్వాత ఎమ్మటే విలేజ్లో పోయినప్పుడు వాళ్ళే డైరెక్ట్గా చెప్పడం జరిగింది, మేము మీకే ఓటు వేసాం, ఎట్లా ఓడిపోయింది అని. అంటే దాని అర్థం ఈవీఎంల మేనేజ్మెంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలే, మోసపోయాడు అంతే. వీళ్ళు మోసంతో గెలిచారు, దాన్ని దమ్మి గెలుపుని మేము గెలుపు అని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అంతే తప్ప. ఇప్పుడు చూడు, ఆయన మన సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది కదా నోటీసు. మళ్ళీ అగైన్ వాళ్ళ మీద ఏమేమి చేస్తారు అవన్నీ చూపేయండి అన్నారు. అప్పుడున్న ఎలక్షన్ కమిషనరు వీళ్ళంతా చేతులు కలుపుకొని చేసిండేదే ఈ ఓటమి కారణం. ఓకే రైట్. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఓవైపు టీడీపీ ఏమో నిధులు లేవు అని చెప్తోంది, మరోవైపు వైసీపీ ఏమో గతంలో విపరీతంగా ఖర్చులు పెట్టింది అని టీడీపీ ఆరోపిస్తోంది. వాళ్ళు చేసినటువంటి అప్పులకి, వాళ్ళు చేసినటువంటి దీనికే ఈరోజు మా దగ్గర ఖజానా ఖాళీ అయ్యి మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్నాం అని చెప్తుంది. అదే వీళ్ళిద్దరిలో వాస్తవంగా ఈ 2 పార్టీల్లో పాలన సామర్థ్యం బలంగా ఉంది, ఏ పార్టీది అని అంటే ఏం చెప్తారు సార్ మీరు? సార్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్ 1 మినిట్. వాళ్ళు పోయేటప్పుడు యనమల రామకృష్ణ గారు 100 కోట్లే ఉన్నాయి, మీరు ఏమీ చేయలేరు, జీతాలు కూడా ఇవ్వలేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళేమి ఇచ్చిపోయినారు? సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు నడిపారు కదా, ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారు కదా. ఓకే రైట్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కొత్త, ఆయనకేం పరిపాలన అనుభవం లేదు. అతను గతంలో పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. వ్యాపారస్తులు
బాగా మంచి కంపెనీలు పెట్టి బిజినెస్లు చేసి తను వ్యాపారం ఎలా చేసుకోవాలి ఆ, అనేది బాగా తెలుసు ఆయన. కంపెనీలలో ఎలా చేయాలి, మనీ లాండరింగ్ కూడా ఎలా జరగాలి, విదేశాలకు వెళ్ళ డబ్బులు వచ్చి ఎలా తిరిగి వస్తాయి, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి తప్ప పరిపాలన విషయంలో ఆయనకి ఎవరో సలహాదారులు ఏం చెప్పారు. ఆయన ఏమనుకున్నాడంటే సార్ ఒక్క సెకండ్ డబ్బులు సార్. ఇచ్చేసి, అంటే మనం ఎన్నికలు సార్, వచ్చినప్పుడు సార్ మనం లక్ష్మణ్ గారు. వాళ్ళని ఓట్లేమని అడిగేదానికంటే ప్రభుత్వ డబ్బే వాళ్ళకి ఇచ్చి ఓట్లు అడుగుదాము అని ఆలోచించాడు ఆయన. కానీ అక్కడ నిష్పైనది ఎక్కడ అంటే సంక్షేమ కార్యక్రమాలకు బటన్ నొక్కి మీరు డబ్బులు ఇచ్చారు, కానీ ఎందుకు కొంత శాతం ఓటర్లు మీకు ఓటు వేయలే. దానికి కారణం ఏంటంటే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ యొక్క వాళ్ళ దౌర్జన్యాలు జరిగాయి. ఆ దౌర్జన్యాలు చూసినప్పుడు పల్లెలో ఎలా ఉంటుందంటే, అరే ఆ పక్కింటోడి ఆస్తి ఆ ఊర్లో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకుడు కొట్టి రాపించుకున్నాడు అని రాపించుకున్నాడు అనుకోండి, ఊరంతా తెలుస్తుంది. ఏం ఆలోచిస్తారు ఇప్పుడు, రేపొద్దున వీళ్ళు మళ్ళీ వస్తే మళ్ళీ మన ఆస్తులు కూడా పీక్కుంటారేమని భయపడతారు న్యాచురల్గా. మీరు వెళ్ళండి, మొత్తం ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ డామినేషన్ ఉన్నటువంటి ఊర్లలో దౌర్జన్యాలు జరగలేదేమో ఆ ఊరికి వెళ్తే గనక తెలుస్తుంది. నేను ఎన్నికల ముందు ఒక ఊరికి వెళ్ళాను అనంతపురం జిల్లాలో. ఒక గ్రామానికి వెళ్ళి ఆ ఊర్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక ఆయన వచ్చి ఏడిచాడు. ఏమయ్యా ఏడుస్తున్నావు అంటే, సార్ నాకు 5 ఎకరాల భూమి ఉంది, ఎకరా 10 లక్షలు అవుతుంది, ఎమ్మెల్యే పిఏ వచ్చి నన్ను బెదిరించి 2 లక్షలు ఇస్తాము మీరు రాపించామని చెప్పి, లేకపోతే ఊరేసుకోమని చెప్పాడు, ఆ 2 లక్షలు తీసుకొని రాపించాను అన్నాడు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్. అలాంటి పరిస్థితుల్లో అలా ఎక్కడైతే జరిగి ఉంటాయో అక్కడంతా కూడా వాళ్ళు భయపడ్డారు, వీళ్ళు దౌర్జన్యాలు చేస్తారు మళ్ళీ వస్తే అని. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ కమిటీలు పెట్టాడో దాని పేరు మర్చిపోయాను, జన్మభూమి కమిటీలు. జన్మభూమి కమిటీలు అప్పుడు కూడా ఆ జన్మభూమి కమిటీలు విలేజెస్ కు నేను అప్పుడు కూడా పోయాను. ఇదే ఇప్పుడు ఎట్లా జరిగిందో ఆ జన్మభూమి కమిటీల వాళ్ళు కూడా అలాగే చేశారు. సైకిల్ ఉన్నవాడు స్కూటర్లో తిరుగుతున్నాడు, స్కూటర్ ఉన్నవాడు కార్లో తిరుగుతున్నాడు. పల్లెల్లో ఏ పల్లెకి వెళ్ళినా అదే చెప్పారు, వీళ్ళంతా దోచుకున్నారు సార్. అలాంటి దాన్ని తెలుసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ తెచ్చుకోలేకపోయాడు. అతను అంత దూరం ఆలోచించలేదు. ఎందుకు అంటే చాలా మందికి దూరంగా ఉన్నాడు ఆయన. ఎవరో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న 5-6 మంది చెప్పేది మాటలే నమ్మాడు తప్ప అసలు ఏం జరుగుతుంది అనేది అవుట్ సోర్సింగ్ నెట్వర్క్ తను తీసుకోవాలి. మాలాంటి వాళ్ళతో ఇంటరాక్షన్ కావాలి, కాలేదు. గ్రేట్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నోసార్లు నాతో ఇంటరాక్ట్ అయ్యాడు, పిలిపించుకొని పర్సనల్ గా రాత్రిపూట కూర్చొని, లక్ష్మణ్ ఏంటి ఇదిగో ఇలా ఉంది ఏం చేద్దామని. అలా ఇతను ఏ రోజు కూడా ఎవరితో అంటే ఆ నలుగురితో తప్ప ఎవరితో, నేను అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ లో నేను 1 గంట సేపు మాట్లాడాను జగన్మోహన్ రెడ్డితో. ఆయన ససేమిరా అంటే అలా కాదు, ఇలా కరెక్ట్, ఈయన నమ్మాను నేను, అతను నాకు మోసమే చేయడు, కరెక్ట్ గా ఉంటాడు అన్నాడు. మరి ఇప్పుడన్నా తెలుసుకున్నా లేదో ఆయన చుట్టూ వాళ్ళు ఏం చేశారో అనేది నాకు తెలీదు. అందువల్ల ఏంటి ఇక్కడ పరిస్థితి అంటే, ఈ 2% తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి, సరే మిగతాది ఓవరాల్ గా వాళ్ళ జనసేన బీజేపీ అన్ని తీసుకుంటే 15% ఆడుతుంది డిఫరెన్స్. ఈ 2% నేను చెప్తున్నా కదా ఇలాంటి కారణాలే. అలాగే అవినీతి. ఆ ఊర్లో ఏంటి, అసలు మన మిత్రుడు అందరి నీవా కాలవ వెడల్పు అవినీతి గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా అక్కడికి పోతే లింగారెడ్డి ఒకవేళ నన్ను పిలిస్తే నేను వస్తా, ముగ్గురం పోతే ఖచ్చితంగా అక్కడ అవినీతి కనపడుతుంది. నాకు కూడా తెలుసు అక్కడ ఏం జరిగిందో. అలాగే గత గవర్నమెంట్ లో కూడా అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. ఎవరి మాటలు వినకుండా మైనింగ్ లో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది. ఏ రకంగా జరిగింది? ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. మైనింగ్ లో అంటే ఒక జిల్లాలో, ఎందుకంటే నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు, నాకున్న సమాచారం మేరకు
ఒక మైనింగ్ ఉన్నటువంటి ఒక రైతు దగ్గర ఒక 5 ఎకరాలు భూమి కొన్నారు, దాని పక్కన గవర్నమెంట్ భూమి ఉంది. ఆ 5 ఎకరాలకు పర్మిషన్ తెచ్చుకొని దాని పక్కన ఉన్నటువంటి 10 ఎకరాలు దోవేశారు. దాని ఏమంటాం మరి? మరి ఇప్పుడు కాదు సార్, అంతకుముందు బోండా ఉమా గారు ఒక అమ్మాయి పూర్ ఫ్యామిలీ విజయవాడలో మా కూతురు క్యాన్సర్ వచ్చింది నేను చూపించాలంటే వాళ్ళ మనుషుల్ని పెట్టి ఆక్రమించుకుంది వాస్తవం కదా? విజయవాడ హెడ్ క్వార్టర్స్ లో లక్ష్మణ్ గారు ఆ పార్టీ ఎక్కువ ఈ పార్టీ తక్కువ అని చెప్పట్లేదు, రెండు రెండే అని చెప్తున్నారు. మా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎంటర్టైన్ చేయలే. మీరు చెప్పినట్లు మనీ లాండరింగ్ కాలేదండి. మొన్న వీళ్ళు కేసులు కొట్టేయడం జరిగింది, ఈడీ కోర్టు కేసులు కొట్టేయడం జరిగింది. ఒక్కటి కూడా లేవు ఆయన మీద. మీరు అంటున్నారు ఆయన ఆ చెప్పడా లేదు. చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ ప్రచారం చేసి ఈయన ఏదో చేశాడని చెప్పాడే కానీ దాన్ని వాళ్ళకి మీడియాలు ఉన్నాయి నమ్మించగలిగారు. వీళ్ళకి మీడియాలు తక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోయినారు. ఉన్న అభివృద్ధిని చేసిన అభివృద్ధిని కూడా చెప్పలేకపోయినాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు స్టార్ట్ చేసిన దాన్నే వీళ్ళు రెండో చేసి మేము తెచ్చాం ఇవన్నీ అని చెప్తున్నారు. ఇది ఎంత మటుకు సబబు మీరే చెప్పండి. ఈరోజు ఏది చేసినా ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దౌర్జన్యాలను ఎంటర్టైన్ చేయలేదు. ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఫస్ట్ రూలింగ్లోకి రాగానే పార్టీలు లేవు, మతాలు లేవు, కులాలు లేవు, వర్గాలు లేవు, ఎవరైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, మా పార్టీ క్యాడర్ ఏం చెప్తే అది వినండి అని ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ అని చెప్తాడు. మెసేజ్ ఏం పోతుందండి? వాళ్ళు దౌర్జన్యాలు ఎక్కువ చేయగలరా? ఎవరైనా యాక్షన్ తీసుకోండి అని చెప్తే దౌర్జన్యాలు పెరుగుతాయా? ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఈరోజు ఏమీ లేని వాళ్ళు తెలుగుదేశంలో పొలిటికల్ లైన్లోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించారనేది వాళ్ళు అంతకు ముందు ఏముంది, పొలిటికల్లోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించారో కంపేర్ చేయండి. రైట్, ఓకే. లింగారెడ్డి గారు, ప్రజలు కావచ్చు ఇటు ప్రతిపక్షాలు కావచ్చు బాబు ఇచ్చినటువంటి షూరిటీ ఏదైతే ఉందో దానికి నో గ్యారంటీ, ఇది మోసం అని చెప్పేసి అనేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన విశ్వాసం పోతుంది అని అనిపించట్లేదా మీకు? అది వైసీపీ వాళ్ళు చెప్తానే ప్రజల్లో విశ్వాసం ఎందుకు వస్తుంది? వైసీపీ వాళ్ళు సరే సూపర్ 6 అమలు చేస్తాము, ఇంకొక 6 అమలు చేస్తాము, ఇంకొక 6 అమలు చేస్తాము, 618 అమలు చేస్తాము. 18 అమలు చేసిన వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారే, బాగా అమలు చేశారే, చెప్పినవి కాకుండా చెప్పకుండా ఉండేటువంటి చేస్తాం అంటారా? వాళ్ళు అనరు. 6 కాదు 60 అమలు చేస్తే వాళ్ళు అనరు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు 5 సంవత్సరాల్లో పెంచేటువంటి పెన్షన్ మేము ఒక వారం రోజులు ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి పెంచినాము. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారత భయం చెప్పింది. మీరు చదువుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అంతమంది కూడా మొత్తం తల్లులందరికీ డబ్బులు వేస్తామని చెప్పినారు కదా, వేశారా? మరి దాదాపు ఒక 40-50 లక్షల మంది ఉంటారు కదా, మరి 40 లక్షల మందికి ఎగరగొట్టారు కదా. తర్వాత బీసీలకు వచ్చేసి మహిళలందరికీ కూడా మేము డబ్బులు వేస్తామని చెప్పినారు కదా, 40,000 వరకు వేశారా? మంత్రి అమలు చేశారా? ఏం చేశారు? ఏ ప్రాజెక్టు ఏం చేశారు చెప్పండి. అట్లా కాదని మేము ఇప్పుడు సంవత్సరం లోపలే ఇది అమలు చేస్తాము. 1 బ్యాలెన్స్ ఉంటుంది, అది కూడా చేస్తామని చెప్తున్నాం కదా. మీకేమి 1 సంవత్సరం చేస్తామని చెప్పలేదు కదా. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఇది ఎందుకు ఈ చిల్లర పంచాయతీ అంత ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు సర్పంచులంతా ఎందుకు, శివరామరెడ్డి అన్న లాంటి నాయకులు ఎందుకు, డైరెక్ట్ ముఖ్యమంత్రి సీఎం టు ఓటర్ అంటే ఇక్కడ బట్ట నొప్పితే ఓటర్ కావాలి, సీఎం టు ఓటరు, సీఎం టు వాలంటీర్లు, మధ్యలో ఎవరు లేరు. ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి వివిధ దశల్లో ఉండాల్సినటువంటి స్థానిక సంస్థల నాయకులు కానీ ఏ నాయకులు కూడా లేరు. అంటే ఏం చేశాడు ఆయన? ప్రభుత్వ సొమ్మును ప్రజల పన్నులు వచ్చేసి
ప్రజలకు ఓటర్లకు డైరెక్ట్ గా చుట్టూ పెట్టేశాడు. నాకు ఇది నీకు ఇది, నీకు బట్టలు వస్తా, నీ అనుకోని నీకు వస్తా. మీరు ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా కూడా మీరు అడగకండి, చుట్టూ పెట్టాడనమాట. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమిట్లో రైట్ అండి, ఓకే. ఏమిట్లో తిన్నాడో చెప్పండి ఏ విధంగా రంగారెడ్డి గారు. టీవీలో సిమెంట్ లో మీరు ఏమిట్లో తిన్నాడో చెప్పండి. ఏది తప్పుడు కేసులన్నీ పెడుతున్నారు. లింగారెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటివన్నీ కూడా మీకు ఉన్నటువంటి ఈ 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుతాము అనేటువంటి ధైర్యం కానీ, ఆ మాట చెప్పేటువంటి ఇది కానీ టీడీపీ నాయకులకు ఉందా? లేదు, 5 ఏళ్ళు అవసరం లేదండి. 5 నెలలు కూడా పట్టదు. 5 నెలల్లోనే మొత్తం అన్ని అమలు చేస్తారు. 5 నెలలు కూడా పట్టదు. 5 నెలలు కూడా పట్టదు. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ లింగారెడ్డి గారు, లక్ష్మణ్ గారు, శివరాం రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.